నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి సేల్కి ఉందండి. ఇది 114 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్ అండి. గ్రౌండ్ డబుల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ అండి. G+1 బిల్డింగ్ అండి. న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇది కొత్త బిల్డింగు. సీలింగ్ కానీ కబోర్డ్స్ కూడా అన్నీ చేసి ఉన్నాయండి. మొత్తం కంప్లీట్గా ఆల్ వర్క్స్ కంప్లీట్ చేసి ఉన్నాయండి. కబోర్డ్స్, సీలింగ్స్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది లోపల. చాలా బాగుంది. ఇది ఫేసింగ్ వచ్చి పడమర ఫేస్లో ఉంటుందండి. వెస్ట్ ఫేస్లో ఉంటుంది. రోడ్ వచ్చి 20 అడుగుల రోడ్ అండి. 20 ఫీట్ రోడ్ ఇది. ఇది వచ్చి 20 ఫీట్ రోడ్ అండి. చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఇది ఫ్యూచర్లో మీకు ఇది 80 ఫీట్ రోడ్ అండి. ఈ 80 ఫీట్ రోడ్డుకి సెకండ్ బిట్ అండి. ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ బిట్ ఆల్రెడీ రోడ్డు కింద పోతుందండి. అది కమర్షియల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మన బిల్డింగు. చూస్తున్నారు కదా. సో అది మెయిన్ రోడ్ అండి. ఆ బైక్లో వెళ్ళేది మెయిన్ రోడ్ అండి. అది లొకేషన్ వచ్చి మురళీనగర్ అండి. విజయవాడ సిటీ లిమిట్స్లో ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మురళీనగర్ లొకేషన్ అండి ఇది. సో పడమర ఫేస్లో ఉంటే న్యూ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఉందండి. లోన్ అవైలబుల్ అండి. బిల్డింగ్కి లోన్ కూడా వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. లైవ్లో చూడండి, చాలా బాగుంటుంది బిల్డింగు. టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 85 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. 85 lakhs చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు అండి బిల్డింగు. నేను ఫ్యూచర్లో కమర్షియల్ అయ్యే అవకాశాలు ఉందండి. 80 ఫీట్ రోడ్డు ప్రపోజల్ కూడా ఆల్రెడీ వర్క్లు అయితే జరుగుతున్నాయి. మీరు వచ్చి లైవ్లో చూడండి, ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. బిల్డింగ్ కూడా చాలా నీట్గా చేశారు. చుట్టూ అన్ని బిల్డింగ్ల మధ్యలో అండి. ప్లస్ మెయిన్ రోడ్డుకి జస్ట్ 100 మీటర్ల డిస్టెన్స్. మురళీనగర్ మెయిన్ రోడ్డుకి 100 మీటర్స్ డిస్టెన్స్.